మదర్స్ డే అనేది మే నెలలో ఒక రోజుకే పరిమితం చేయకూడదని ప్రతిరోజు సెలబ్రేట్ చేయాలని అంటాడు ఎన్టీఆర్. ఎందుకంటే అతనికి తన తల్లి శాలిని గారంటే అంత భక్తి గౌరవాలు. ఆమె తన తొలి గురువు అంటాడు. చిన్నప్పుడు నేను విపరీతంగా అల్లరి చేసేవాడిని. క్రికెట్, స్నేహితులతో గొడవలు, సినిమాలు, షికార్లు ఎప్పుడూ స్థిరంగా ఉండేవాడిని కాదు. దాంతో నాకు దాదాపు ప్రతిరోజు బడిత పూజ జరుగుతూ ఉండేది. ఒకసారైతే బాగా విసిగించేశాను. దాంతో బెల్ట్ తెగేదాకా కొట్టింది. అప్పటికీ కోపం చల్లారక హ్యాంగర్ పట్టుకుని బాధేసింది. ఆ దెబ్బలు తట్టుకోలేక గోడ దూకి ఇంటి పక్కనే ఉన్న గుళ్ళో దాక్కున్నా. అక్కడి నుంచి బయటికి వచ్చే వరకు చూసి రాగానే మళ్ళీ కొట్టింది. కొంతసేపు అయ్యాక ఒంటికి మందు రాసి నన్ను పట్టుకుని బోరుని ఏడ్చేసింది. నేనంటే ఆమెకు ప్రాణం. అలాగని గారాబం చేసేది కాదు. వాస్తవంలో ఎలా బతకాలో నాకు అమ్మే నేర్పింది. ఇది మన పరిస్థితి, ఇలా ఉండాలి, జీవితంలో ఏదో ఒకటి చేసి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అని చెబుతూ ఉంటే అర్థమయ్యేది. కానీ ఏం చేస్తే నిరూపించుకోగలనో నాకు స్పష్టమయ్యేది కాదు. అయితే ఆమె చెప్పిన మాటలు నాపై ప్రభావం చూపాయి. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. నేను నటుని అయిన తర్వాత జరిగిన మరో సంఘటన కూడా నా జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. అది 2009లో మార్చి 26న జరిగిన కారు ప్రమాదం. కన్ను మూసి తెరిచేలాక ఘోర ప్రమాదం జరిగింది. ఎక్కడెక్కడ ఎముకలు విరిగాయో నాకే తెలుస్తూ ఉంది. ఒళ్ళంతా రక్తం. సూర్యాపేట ఆసుపత్రికి వెళ్తుంటే నా జీవితం అంతా కళ్ళ ముందు కదిలింది. ఏంటి, ఈ జీవితం అయిపోయిందా అనిపించింది. కానీ అమ్మ దీవెనలు, అందరి ఆశీస్సులతో బతికి బట్ట కట్టాను. అందరూ ఇది నీకు పునర్జన్మ అన్నారు. అప్పటి నుంచి జీవితంపై నా దృక్పథం మారింది. నేను చాలా కూల్ అయిపోయాను. బాధలో ఉన్నప్పుడు కూడా నవ్వడం నేర్చుకున్నాను. మా అమ్మ నిద్రపోయే ముందు పొద్దుట టిఫిన్ ఏం చేయను అని అడిగేది. పొద్దున్న లేవాలి కదమ్మా, ఎవరికి తెలుసు ఇదే చివరి నిద్రేమో అంటే అలాంటి మాటలు అనొద్దురా అని నన్ను గట్టిగా మందలించేది. నిజమే కదా, మనందరం ఆశ అనే చిన్న రేఖపై బ్రతుకుతున్నాం అన్నట్లు ఇప్పుడు మా ఇంట్లో 3 పుట్టినరోజులు. ఒకటి 1982 మే 20న నా పుట్టినరోజు, మార్చి 26న నేను పునర్జన్మ పొందిన రోజు అన్నట్లు ఆ రోజే నా శ్రీమతి పుట్టినరోజు కూడా.